జ్యోతిష శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్పడం జరిగింది. గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడొచ్చే ఒకటో రాశిలో గానీ, నాలుగో రాశిలో గానీ, ఎనిమిదో రాశిలో గానీ, 12 రాశిలో గానీ గ్రహణం ఏర్పడితే, ఆ గ్రహణం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. 6 నెలల పాటు ఈ చెడు ఫలితాల ప్రభావం ఉంటుంది. ఆ చెడు ఫలితాల ప్రభావం పోగొట్టుకోవటానికి గ్రహణం తర్వాత ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని గ్రహణ గోచారం మనకు తెలియజేస్తుంది. కాబట్టి 12 రాసుల్లో గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాసుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి. దానికి కారణం ఏంటంటే, ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలోనే ఏర్పడుతోంది. ఒకటో స్థానంలోనే ఏర్పడుతోంది. కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి, కుంభరాశి వాళ్ళకి 6 నెలల పాటు ఏం జరుగుతుందంటే, మానసిక చంచలత్వం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. కుంభరాశి వాళ్ళు ఏ నిర్ణయమైనా 6 నెలల పాటు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. అలాగే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి, మానసికంగా, శారీరకంగా కొద్దిగా అనారోగ్య సమస్యలుండే సూచనలున్నాయి కాబట్టి, ఇష్టదేవతను మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి.